గారు ఆయనకు తెలుసు ఓదార్చే గుణమున్నటువంటి మనస్సు, అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సూత్రాన్ని గట్టిగా నమ్మినటువంటి వాడు మన జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కరోనా కాలంలో ఎంత సేవ చేశారో మనం మరవలేం. సర్వమానవ శ్రేయస్సు కోసం దోహదం చేసేదే నిజమైనటువంటి సంస్కారం అనిపించుకుంటుందనేటువంటి మాటతోటి మీకు మనవి చేస్తూ, ఇంకొకసారి ప్రధానమంత్రి గారు, రాష్ట్ర గవర్నర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసేటువంటి వారు ఇక్కడ వేదిక మీదకి మధ్యలోకి వస్తారు. ఆ ప్రధానంగా ఉన్నటువంటి చైర్స్ మీరు చూడొచ్చు. ఇక్కడికి రావడంతోనే మేము ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాం, చిన్న ప్రకటన చేస్తాం. ఈ పక్కన మన పోలీస్ శాఖ వారు ఉన్నారు. పోలీస్ బాండ్ మీద మన జాతీయ గీతాలాపన ఉంటుంది, నేషనల్ యాంథమ్. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. వారు పేర్లన్నీ మనవి చేస్తారు. ఆ ప్రకారం ఆయా ఎంపికైనటువంటి పెద్దలందరూను అమాత్య శేఖరులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ సంతకాలు చేస్తారు. వెంటనే తమ స్థానంలో వెళ్ళి కూర్చుంటారు. ఆ తరువాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతం ఉంటుంది, మేము ప్రకటిస్తాం. అప్పుడు లేచి నిలబడాలి. ఇది కూడా మాకు తెలియదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తెలిసిందే అయినా ఒక్కసారి గుర్తు చేస్తే, మనం పరాకుగా ఉన్నప్పుడు, మన అభిమాన నాయకులు వచ్చినప్పుడు, దృష్టి అటువైపు మళ్ళినప్పుడు ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి అసౌకర్యం ఏర్పడకూడదు. ప్రత్యేకించి జాతీయ గీతం అంటే నెత్తిన పెట్టుకోవలసినటువంటి విశేషం కాబట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరొక్క మాట, ఇన్ని వేల మంది, దాదాపు ఇప్పటికే 1,00,000కు పైగా ఉన్నట్టుగా మన మిత్రులు పోలీస్ శాఖ వారు చెప్తూ ఉన్నారు. బయట చాలా వేల మంది ఇంకా విచ్చేస్తూ ఉన్నారని. 1,00,000, 1,50,000, 2 లక్షలకు చేరేటువంటి వైనంగా కనపడుతుంది. ఎందుకంటే 1,00,000 దిశలో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకుల్ని చూడాలని విచ్చేస్తున్నారు. కాబట్టి అది 2 లక్షలు కావచ్చు, ఇంకెంతనా కావచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలోనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అడిగి తెలుసుకోండి. అది మనం ఒక్కసారి 1 కోసమో 2 కోసమో ఇబ్బంది ఏర్పడి వెళ్ళాలన్నా కూడా ఈ పక్కనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీకు మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉంది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం సక్సెస్ కావాలి. ఇవాల్టి ప్రోగ్రాం విజయవంతం కావాలి. అందుకు మీ సహకారం కావాలి. సరిగ్గా మరో గంట 27 నిమిషాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతున్న శుభతరుణం. We would also like to recognize the presence of several dignitaries coming shortly. Consulate General from Chennai, Mr. Edgar Pang. Ms. Celia Zaki, Australian Consulate General from Australia. Also Mr. Chang Neon Kim will be joining us, Consulate General of the Republic of Korea. And Consul General from Japan. British Deputy High Commissioner from Hyderabad will be also joining us. And Consul General of France will be joining, along with Mr. Mohammad Arifur Rahman, the acting DHC of Bangladesh. Also the Consul General of Netherlands will be joining us. And Ms. Jennifer Adriana, the US Consulate General from Hyderabad, will be joining us for this momentous occasion. Mr. Mahdi Sakruki, Consul General of Iran, will also join us. Mr. Sendil Tondaman, Governor of Eastern Province of Sri Lanka, will be joining us shortly. ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా? దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగులు పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మనం కన్న కలలన్నీ నిజానికి 100% నిజమయ్యేటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు. ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో ప్రధానమంత్రి ఎవరుండాలి అనే నిర్ణయించిన ధీర కూడా
మన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రపతి ఎంపికలోనూ తనదైన ముద్ర. మరోసారి